రేసింగ్ కేసులో కేటీఆర్ కు స్వల్ప ఊరట లభించింది. కేటీఆర్ ను వారం వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులుగా అరెస్ట్ చేయకుండా ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా చూడాలని చెప్పి ఉండేలా ఆదేశించాలని చెప్పి కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి. కేటీఆర్ తరఫున హైకోర్టు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పలు అంశాలను కూడా ఆయన లేవనెత్తారు. ప్రధానంగా ఈ ఎఫ్ఐఆర్ సంబంధించి కనీస ప్రమాణాలు కూడా పాటించలేదు, అందులో నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా అసలు వర్తించవని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఇందులో అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్లు నమోదు చేశారు. ఈ సెక్షన్లు ఏవి కూడా ఈ కేసుకు వర్తించవని కూడా చెప్పారు. 13(1)A అనే సెక్షన్ నమోదు చేశారు. ఇది అసలు ఈ కేసు ఇందులో వర్తించదని చెప్పి ఇక్కడ ఇందులో కేటీఆర్ ప్రమేయమే లేదని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా కూడా వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి పలు 2 ఒప్పందాలు జరిగాయి. మొదటి ఒప్పందంలో భాగంగా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అందులో ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత ప్రభుత్వం మధ్య హెచ్ఎండిఏ మధ్య ఒప్పందం జరిగింది. అందులో భాగంగా సీజన్ 9 నిర్వహించారు. ఆ సీజన్ 9 నిర్వహించిన సందర్భంగా దాదాపు 100 కోట్లకు పైగా లాభం కూడా వచ్చింది. అంతేకాకుండా ఎంతో ప్రఖ్యాతులు కూడా వచ్చాయి. అందులో భాగంగానే సీజన్ 10 నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రమోటర్ గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక్కి తగ్గింది. దీంతో సీజన్ 10 నిర్వహించాలని చెప్పి భావించినప్పటికీ ఆ ఒప్పందం రద్దు కావడం వల్ల ప్రభుత్వమే తిరిగి ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పి కూడా భావించింది. అందులో భాగంగానే ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మొదట కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందం 2022 అక్టోబర్ లో కుదుర్చుకున్న ఒప్పందంలో కొనసాగింపుగానే మరోసారి అక్టోబర్ 2023 30వ తేదీన మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే సంస్థకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు ఒప్పందంలో భాగంగానే 2 విడతలుగా 50% పైగా డబ్బులు చెల్లించారు. దాదాపు 55 కోట్లకు పైగా కూడా చెల్లించారు. మరో ఒప్పందంలో భాగంగా, అంటే అందులో కొనసాగింపులో భాగంగానే 2024 ఫిబ్రవరిలో ఈ కార్ రేసింగ్ సీజన్ 10 నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వము ఈ ఒప్పందాన్ని కంటిన్యూ చేయకపోవడం వల్ల, అంటే నువ్వు కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని కంటిన్యూ చేయకపోవడం వల్లనే ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ రేసింగ్ రద్దయిన, ఫార్ములా ఈ కార్ రేసింగ్ రేస్ రద్దయిందని చెప్పి కూడా చెప్పారు. దీనివల్ల భారీగా ప్రభుత్వానికి నష్టం వచ్చింది కూడా అలా చెప్పారు. మొత్తం 3 సంవత్సరాల్లో 600 కోట్లు చెల్లించాలని ఒప్పందం జరిగినప్పటికీ అంతకంటే ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. కేవలం ఒక్క సీజన్ 9 వల్లనే భారీగా దాదాపు 700 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ప్రకటనలతో పాటు ఆతిథ్య రంగం ద్వారా, టూరిజం ద్వారా డబ్బులు ఆదాయం సమకూరింది. కానీ ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేసుకోవడం వల్ల నష్టం వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా, అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 2022 అక్టోబర్ లో జరిగిన ఒప్పందానికి కొనసాగింపుగానే 2023 అక్టోబర్ లో ఒక ఒప్పందం జరిగింది. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి రానే రాదు. తర్వాత ఇక్కడ నగదు బదిలీ చేసింది ఎక్కడ కూడా అందులోకి వెళ్ళలేదు, సొంత ఖాతాల్లోకి వెళ్ళలేదు. అదంతా కూడా మొత్తం చెల్లించిన ఖాతాలోకి వెళ్ళిందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అసలు అవినీతి జరిగిందని చెప్తున్న విషయాలు కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. ఈ వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, అంటే హైకోర్టు ఈ దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. కనీసం నిబంధనలు పాటించకుండా చెల్లింపులు జరిగాయని చెప్పి కూడా ఆయన వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారు. విదేశీ కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించినప్పుడు ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వాదించారు. అంతేకాకుండా దాదాపు 55 కోట్ల ప్రజాధనం కూడా నష్టం వాటిల్లింది. దీనివల్ల ప్రభుత్వం నష్టపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి అడ్వకేట్ జనరల్ తీసుకెళ్లారు. ఇరువైపున వాదనలు విన్న తర్వాత హైకోర్టు కేటీఆర్ కు స్వల్ప ఊరట లభించేలా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు ఇందులో ఈ నెల 30వ తేదీ వరకు అరెస్ట్ చేయదని చెప్పి కూడా ఆదేశాలు విధించింది. తదుపరి దర్యాప్తు కొనసాగించని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. సోమవారం